హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. కుంభమేళాకి సంబంధించి స్పెసిఫైడ్‌గా ఒక టాపిక్ అని మాట్లాడలేం. ఓ పక్క భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితులే. మరో పక్క తొక్కిసలాట జరిగింది. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఇదంతా ఒక ఎత్తున జరుగుతూ ఉన్నప్పటికీ వ్యాపారాలు కూడా అంతే ఆహ్, అంటే కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం పళ్ళు తోముకోవడానికి బ్రష్ కాదు. వేప పుల్లలుంటాయి కదా! ఆ వేప పుల్లలు అమ్మే ఒకతను కోట్లు సంపాదించారంట. అంతా మిక్సింగ్ ఉంది కుంభమేళా పరిస్థితి. ఏంటి? సీ మహాకుంభమేళ 144 సంవత్సరానికి ఒకసారి వచ్చే అరుదైన కుంభమేళ. హ్మ్. 45 రోజుల ఈవెంట్. అతిపెద్ద మత సామరస్యమైనటువంటి ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక పండుగ అది ఫెస్టివల్. సుమారు 40,00,00,000 మంది వస్తారు అని ఒక అంచనా. హ్మ్. అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్‌కి కనీసం ఈ 45 రోజుల్లో 2,00,000,00,000 వరకు బిజినెస్ జరుగుద్ది అని ఒక అంచనా వేసింది. అంటే ఎలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అంత బిజినెస్ ఎలా అవుద్ది అంటే అన్నిటి వల్ల హుండీ ఆదాయమే కావచ్చు, లేకపోతే స్టాల్స్కి ఇచ్చే పర్మిషన్సే కావచ్చు, వాళ్ళు నిర్వహించే ఇంకేమైనా కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, వాటెవర్. వీళ్ళు అలా అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే జనాలు చాలా విచ్చలవిడిగా తండోపతండాలుగా వస్తున్నారు పలానా చోటికి అంటే ఆబ్వియస్లీ లోకల్ వ్యాపారాలు వెలుస్తూనే ఉంటాయి, హ్మ్. టెంట్లు కడతానే ఉంటారు. అక్కడంటే కొంతమంది మనకు మాట్లాడిన సమాచారం వరకు ఇంతకుముందు ఈ కుంభమేళాలు ఇవి జరుగుతున్నప్పుడు పెద్దగా స్టాల్స్‌కి రెంట్ ఉండేది కాదు అంట. చాలా నామినల్ ఫీజులే ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఆహ్, వేప పుల్లలో, చిన్న చిన్న పూసలు మొన్న మోనాలిసా ఇష్యూ కావచ్చు. దానికి చాలా తక్కువ రేట్‌కి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే లేనోళ్ళు కదా వాళ్ళందరూ. బట్ ఈసారి అలా కాదంట. నువ్వు అక్కడ టెంట్ ఏసుకోవాలంటేనే వేలల్లో ఇవ్వాల్సిన పరిస్థితి. వేలంటే 10,000, 20,000 కాదు. 70,000, 80,000, 90,000. సమ్ రీజన్ బిహైండ్ ఇట్ వాజ్ మరీ అంత దోచుకుంటున్నాను నేను అనుకోవట్లా. ఉన్న అంటే పెద్ద కథనం పెద్ద ప్రకారం. వాళ్ళకి హోటల్స్ పెట్టే వాళ్ళకి ఆ! ఉండొచ్చు. చిన్న చిన్న వాళ్ళకి అంత దోచుకోరు. కాకపోతే ఏంటంటే టెంట్‌కి ఇంత అని ఎందుకు రేట్ ఉంది చెప్పనా? నీకిప్పుడు రోజు జీహెచ్ఎంసీ వాళ్ళు ఊడుస్తా, తిడుతా ఉంటారా? హ్మ్. చెత్త కలెక్ట్ అవును. చేసుకోవడానికి. సేమ్ అక్కడ గూడా లోకల్‌లో వాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు నీ చెత్తబుట్ట ఇవన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఆ టెరిటరీని క్లీన్‌గా పెడతారు. దానికోసం వాళ్ళు చార్జ్ చేయడం అంతే. ఆ మున్సిపాలిటీ చిన్న నామినల్ చార్జెస్. అదొకటుంటది. దాని ద్వారా గూడా వాళ్ళ ఆదాయం ఎక్కువే అవును. ఉంటదనుకో. అండ్ ఇట్లా జనాలు ఎక్కువ వస్తున్నారు అంటే వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. హ్మ్. ఇకపోతే కుంభమేళా ప్యూర్ వెజ్ ఈవెంట్ కాబట్టి వీళ్ళు 2,00,000,00,000 క్లెయిమ్ చేసుకున్నారు గానీ, ఇదే సమ్మక్క సారక్క జాతర అయితే ఇంకో లెవెల్ ఉండేది. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్లస్ మందు. ఓ రేంజ్‌లో అమ్ముడుపోయేవి తెలుసా? పైగా హ్మ్. అక్కడ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఈళ్ళు వైన్ షాపులలో క్వార్టర్ రూ. 100 అమ్మారనుకో, వాడు 250 అమ్ముతాడు. హ్మ్. ఆ! అలా. ఇక్కడ నాటుకోడి ఒక 500 ఉందనుకో, అక్కడ 1000 అమ్ముతారు. అలా పోతా ఉంటాయి. సరే వాటెవర్ సమ్మక్క జాతర గొడవ మనకిప్పుడెందుకు. ఇక్కడ ఇట్లా కుంభమేళా లాంటివి ఎప్పుడు జరిగినా చిరు వ్యాపారస్తులు చాలామంది వస్తారు. ఏవో అమ్ముకుంటారు చిన్న చిన్నవి. వాళ్ళకి తోచినవి. ఎక్కువ దేవుళ్ళకి సంబంధించినవే ఉంటాయి. చిత్రపటాలు కావచ్చు, అవును. దండలు కావచ్చు, ఉంగరాలు, గొలుసులో కావచ్చు, ఇంకేవైనా ఏవైనా యాక్సెసరీస్. ఇలా ఈ యాక్సెసరీస్‌లే కనీసం కొన్ని లక్షల మంది అమ్ముకుంటూ తిరుగుతా ఉంటారు. అలాగే హోటళ్ళు, తిండి వ్యాపారాలు, చాయ్ వాలా. లాస్ట్ టైమ్ కుంభమేళాలో ఒక చాయ్ వాలా కోట్లు సంపాదించినటువంటి వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడేంటంటే కొత్త వ్యాపారం కాదు రెగ్యులర్ వ్యాపారమే. బట్ కొత్తవి. హ్మ్. ఇప్పుడు కుంభమేళాలో నువ్వు పేస్టు, బ్రష్‌లు పెట్టి ఇట్టని, ఫు అని నురుగులు పట్టి ఉమ్మితే కొడతారు పట్టుకొని. అవును. అదంతా ఎక్కువ మందొచ్చేది కాబట్టి పద్ధతిగా ఉండాలి. నదిలో గూడా నువ్వు సబ్బు, సర్ఫు రుద్దుకుంటానంటే కుదరదు. హ్మ్. అలా ఎళ్లి రావాలంతే. సో, ఇక్కడ వీళ్ళు ఆహ్, చేసినటువంటి ఏర్పాట్లివి. ఒకాయన వేప పుల్లలమ్ముతున్నాడు. హ్మ్. పొద్దున్న లేసి అందరికీ అవసరమే కదా బ్రష్. హ్మ్. ఏదో కొంచెం సరుకు తెచ్చుకున్నాడు. ఈయనకు కూడా ఆ సలహా వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ ఇచ్చిందట. ఆ సలహాతో వేప పుల్లలు కొన్ని మరి ఎన్ని తెచ్చుకుంటాడులే ఓ 4, 5 సంచులు తెచ్చుకొని పెట్టుకున్నాడు. హ్మ్. ఈ 4, 5 సంచులు ఎన్ని రోజులొస్తాయో చూసి తర్వాత ఆర్డర్ ఇంటికి పెట్టుకోవాలనుకున్నాడు. 4, 5 సంచులు
ఈరోజు వ్యాపారం తెల్లారేసరికి తెరిచాడు. అక్కడ పరిచేసి అమ్ముకుంటున్నాడు. ఒక గంటకో గంటన్నరకో ఆవిడ ఫోన్ చేసింది. ఏం బాబు అదేదో ఇచ్చాం కదా నీకు ఉచిత సలహా, నువ్వు ఇంప్లిమెంట్ చేసావంట కదా, ఎంతవరకు అమ్మావు అని అడిగితే, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మొత్తం తెచ్చిన 5 సంచులు అయిపోయాయి, నాకు స్టాక్ కావాలి. ఆ ఒక్కరోజే ఆయన 40,000 వరకు ఆదాయం గడించాడు. ఇంకో రోజు పాపం ఖాళీగా ఉన్నాడు. మళ్ళీ స్టాక్ తెచ్చుకొని అంతకు మించి తెచ్చుకొని, అంటే ఒక ట్రక్ నిండా తెచ్చుకొని రోజు రోజు పెడుతుంటే ఆ ట్రక్ మళ్ళీ 3 రోజుల్లో ఖాళీ అయిపోయింది. పెట్టడం వెంటనే పరిగెత్తి జనాలు రావడం, కొనుక్కోవడం అందరికీ అవసరమే కదా. మార్నింగ్ నాట్ ఓన్లీ మార్నింగ్ క్లీనింగ్ దేర్ టీత్ అంటే అందరికీ అవసరమే, ప్రతి ఒక్కరు కొంటున్నారు. ఇదేదో మంచి వ్యాపారం అయిపోయింది తనకి. సో ఇప్పటి వరకు అయితే తను చాలా వరకు సంపాదించానని చెప్తున్నాడు. అండ్ ఈ కుంభమేళా ఇప్పుడు ఇంకా టోటల్ 45 డేస్ ఈవెంట్ కదా, ఫిబ్రవరి వరకు ఉంది, మన నుమాయిష్ లాగా. నెక్స్ట్ ఇంకా ఈ మిగతా రోజుల్లో ఈయన ఎంత వసూలు చేస్తాడనేది అందరికీ క్యూరియాసిటీ ఉంది. పాపం ఒక పూసలు అమ్ముకునే ఆవిడనే అమ్ముకోనీయకుండా గెంటేశారు. కానీ ఎందుకు ఆమెకి సినిమాలో ఛాన్స్ వచ్చిందట? వచ్చినా నువ్వు వచ్చింది ఎందుకు, నీ వ్యాపారం చేసుకోవడానికి. సినిమాలో ఛాన్స్ అంటే ఆవిడ ఫోటోలు పట్టుకొని ఆఫీసులు చుట్టే తిరిగేదిగా, అవునా కదా? నీకు ఎంతమంది చూస్తూ ఉంటారు కదా కావాల్సింది అది కాదు. కంగనా రనౌత్ గారు కూడా ట్వీట్ చేశారు ఆమె. నీకు కావాల్సింది అది కాదు, నువ్వు వచ్చింది వేరే పనికి, అది కాకుండా ఇంకోటి ఏదో పెట్టుకున్నావు. సరే వాట్ ఎవర్, ఈ అబ్బాయి అయితే మాత్రం బాగుపడుతున్నాడు కొద్ది గొప్ప. బెటర్, ఇంకా కొన్ని కోట్లు సంపాదిస్తే ఇదొక వండర్. వేప పుల్లలు అమ్మి అసలు నిజంగానే కోట్లు సంపాదిస్తున్నారా? వన్ టైం ఈవెంట్ కదమ్మా ఇది, అంటే మంచి లాభాలు వచ్చాయి, ఒప్పుకోవచ్చు. వన్ టైం ఈవెంట్. ఇప్పుడు ఇది నమ్ముకొని నువ్వు మళ్ళీ అదేంటిది, అబ్బా వేప పుల్లలు అమ్ముకుంటే ఇంత లాభం వచ్చిందా అని చెప్పి ఈ లాభంతో నువ్వు వేప తోట కొన్నావు అనుకో, నెక్స్ట్ ఆ పుల్లలు ఎవరు కొనరు. మళ్ళీ ఇలాంటి ఈవెంట్ రావాలి కానీ, ఇది జన్మకోసారి వచ్చే ఈవెంట్ కాబట్టి ఇంతే. ఈ లాభాలని ఇంకా దేంట్లన్నా వ్యాపారంలో పెట్టి రొటేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.